హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డిలో మొత్తం 32,438 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ అండ్ ఐటీఐ పాస్ అయిన వ్యక్తులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది 10th క్లాస్ ఐటీఐ పాస్ అయి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జనవరి 22/1/2025 అప్లికేషన్ స్టార్ట్ అయింది. 22/2/2025 అప్లికేషన్ ఎండ్ అయిపోద్ది. జ- జనరల్ వాళ్ళకి ₹500 ఫీజు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిగతా లేడీస్ కి మిగతా వాళ్ళందరికీ ₹250. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. 500 జనరల్ ఫీజు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మిగతా ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరికీ ₹250. 4 రకాలుగా టెస్ట్ జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చెప్పేశాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జనరల్కి ₹500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹250. మీరు ఇక్కడ 4 రకాల టెస్టులు జరుగుతాయి: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అని. ఈ ఎవరైతే సిబిటికి అపీరెన్స్ అవుతారో వాళ్ళకి రిటర్న్ లో వచ్చేటప్పుడు జనరల్ వాళ్ళకి 400 రిటర్న్స్ ఇస్తారు. ఓబీసీ ఎస్టీ వాళ్ళకి 250 ఫుల్ రీఎంబర్స్ చేస్తారు అనమాట. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా అవకాశం. ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది ఆర్ఆర్బి రైల్వేలో జాబ్ రావాలనుకుంటున్నారు, ఇప్పుడు వరకు గవర్నమెంట్ జాబ్ లేదు, జాబ్ వస్తే నేను చేయగలుగుతాను అని అంటం కాదు, గొప్ప కాదు. నేను 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నా. మనం ఏ సర్వీసెస్ ప్రిపేర్ అయినా కానీ సంబంధం లేదు, జాబ్ ఉందా లేదా అదే. నాకు నోటిఫికేషన్ వస్తే కొట్టేస్తా అలా, లేకపోతే అది మిస్ అయిపోయింది, లేకపోతే వచ్చేసేది జాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, నేను డిగ్రీ చదువుతున్నాను అని కాదు. ఎవరైనా డబ్బు సంపాదించే వాడికే వాల్యూ ఇస్తారు. అందుకనుక ఇది ఒక సువర్ణ అవకాశం. 2 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు ఉన్నాయి అనేది కాదు. మనం ప్రిపేర్ అవుతున్నాం లేదా, ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. అది గుర్తెట్టుకోండి. ఇక్కడ సిలబస్ ఏముందంటే జనరల్ సైన్స్, అది 10th క్లాస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయి. తర్వాత మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అనాలజిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్. ఈ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్, బోర్డో మ్యాథ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, ఇవన్నీ మీకు అప్ టు 10th క్లాస్ వరకే ఇస్తారనమాట. కంపల్సరీ ఎవరైతే 10th క్లాస్ ఐటీఐ పాస్ అయి ఉన్నారు, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, థర్డ్ ఇయర్ చదువుతున్నాను, డిప్లొమా చదువుతున్నాను, డిగ్రీలు చేస్తున్నాను అనేది కాదు, డిగ్రీ డిస్కంటిన్యూ అయిన కాదు, మీకు ఎవరైతే 10th క్లాస్ ఐటీఐ రెండు కాదు, 10th క్లాస్ అయినా కానీ ఐటీఐ అయినా కానీ పాస్ అయి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు ఎవరైనా అప్లికబుల్ అనమాట. డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పోలీస్ జాబ్లు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సి, సిజిఎల్, సివిల్స్, గ్రూప్స్ వాళ్ళందరికీ కాంపిటీషన్ అవుతారు. కానీ ఇది ఆల్ ఇండియా లెవెల్, మన ఆంధ్ర అండ్ తెలంగాణ కాదు, ఓవరాల్ ఇండియా మొత్తం మీద 32,435 పోస్టులు వచ్చారు. ఎవరైతే గారు కాదు, ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. అందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్క్ మొత్తం 100 క్వశ్చన్లు ఇస్తారు. 100 క్వశ్చన్లకి 100 మార్కులు ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. ఏదైనా తప్పు అయితే అందులో నుంచి 13% అంటే 0.3% తీసేస్తారనమాట. అది ఇక్కడ ఇంపార్టెన్స్. ఇక్కడ మీకు ఇది ఈ మ్యాథమెటిక్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఏమేమి ఇచ్చారు, ఎలా సొల్యూట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ కావాలి, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేయండి. యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ వీడియో ఎక్కడొస్తే అక్కడ వాళ్ళకి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. మీకు మొత్తం క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జాబ్ కావాలంటే ప్రిపేర్ కావాల్సిందే. అది ఒక పోస్ట్ ఉందా, 2 పోస్ట్ ఉందా, 100 పోస్ట్ ఉందా అనేది కాదు. మన ప్రిపరేషన్ ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ పెట్టండి, మీకు క్లాసులు చెప్తాను. ఇంకా 1 మంత్ ఉంది, ఇంకా 1 మంత్ ఉంది ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. ఈ అప్లికేషన్ అప్లై చేసుకునే ముందే సిలబస్ కంప్లీట్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలా ఈజీ. ఇక్కడ సిలబస్ సంబంధం లేదు. మనకు వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఆ క్వశ్చన్ మిస్ అవ్వకూడదు అనమాట. అలాగా షార్ట్ కట్ ట్రిక్స్, మొత్తం షార్ట్ కట్ ట్రిక్స్ చెప్తాను. చాలా ఈజీగా కంపల్సరీ జాబ్ తెప్పించే బాధ్యత నాది. నాకు ఎలాంటి మ్యాథమెటిక్స్ రావు, టేబుల్స్ రావు, స్క్వేర్ రూట్స్ రావు, క్యూబ్ రూట్స్ రావు, ఈక్వేషన్స్ రావు, వెన్ డయాగ్రామ్స్ తెలియదు, తర్వాత ఇంగ్లీష్ చదవటం రాదు అనేది మాత్రం వద్దు. ఇక్కడ ఇంకొకటి, ఈ పేపర్ ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది. కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ ఎలా రావాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఈజీగా మీరు జాబ్ కావాలంటే నన్ను సంప్రదించండి. నేను ఇప్పుడు ఈ రోజు
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తాను. అందులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకి రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. రీజనింగ్ లో నంబర్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు నంబర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నంబర్ సిరీస్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమొచ్చినాయి వాటి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూస్తా ఉండండి. ఈజీగా మీకు నంబర్ సిరీస్ లో మీకు నంబర్ సిరీస్ లో మీకు ఏ సిలబస్ వస్తే మనం ప్రిపేర్ కావచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడాల్సింది ఒకటే, ఇది ఇక్కడ ఇలా నోట్ బోర్డ్ తీసుకున్నాను అనమాట, వైట్ బోర్డు. ఇక్కడ మీకు నంబర్ సిరీస్ లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు సొల్యూషన్ చేసి చూపిస్తాను. మీకు కొంచెం ఓపిక పట్టండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ నంబర్ సిరీస్ లో వచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఏం రావాలంటే ఫస్ట్ తెలియాలంటే నంబర్ సిరీస్ తెలియాలంటే మనకి నంబర్ సిరీస్ అనేది కదా అసలు ఎంఏఎస్ తెలియాలి. ఎంఏఎస్ అంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే హెచ్చవేతలు అంటారన్నమాట మనకి తెలుగులో. హెచ్చవేతలు అంటారు. తర్వాత ఎడిషన్స్ అంటాము. ఎడిషన్స్ అంటే ఇలా ప్లస్ సింబల్ అంటాము. దీన్ని కూడికలు అంటాము. తర్వాత ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే తీసివేత. తర్వాత డివిజన్స్ అంటాము. ఇలా ఉంటది. దీన్ని భాగాహారం అంటాం. భాగాహారాలు అంటారు కదా, మల్టిప్లికేషన్, కూడికలు, ఈ 4 వస్తే మనకి ఈజీగా మ్యాథమెటిక్స్ అయిపోద్ది. ఇప్పుడు మీకు నంబర్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఈ నంబర్ సిరీస్ లో మనకి ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి. ఇక్కడ మీకు తెలియాలంటే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నంబర్స్ తెలియటమే కాదు, మీకు నంబర్ సిరీస్ అంటే ఏం లేదు, మీకు 0 to 9 నంబర్స్ వాడుకోవడం తెలిస్తే వచ్చేసి. తర్వాత దీంట్లో స్క్వేర్స్ అంటే ఏంది, స్క్వేర్స్ అంటే ఏంది, స్క్వేర్స్ అంటే వర్గాలు అంటాం. వర్గాలు, వర్గమూలాలు. తర్వాత క్యూబ్స్, క్యూబ్ రూట్. ఇవన్నీ తెలిసిన తర్వాత స్క్వేర్స్, క్యూబ్ రూట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈవెన్ నంబర్స్ అంటే ఏంది మనకి ఈజీగా ఉంటుంది. ఈవెన్ నంబరు, ఆడ్ నంబరు, ప్రైమ్ నంబరు, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్రెస్. ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూబ్స్ అంటే ఏంది, ఈవెన్ నంబర్స్ అంటే, ఆడ్ నంబర్స్ అంటే, ప్రైమరీ నంబర్స్ అంటే ఏంది. తర్వాత ఇవన్నీ ఫస్ట్ ఈ నంబర్ సిస్టమ్స్ గురించి మనకి ఇస్తే, ఈ బేసిక్స్ కనుక వచ్చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా ఎలాగ సాల్వ్ చేస్తాము అన్ని మీకు షార్ట్ కట్ ట్రిక్స్ చెప్తా. మీకు ఎలాంటి మ్యాథమెటిక్స్ రాని వ్యక్తులైనా సరే, ఇప్పటికీ నాకు అంటే రాదు, టేబుల్స్ కూడా రావు, 5 to 10 టేబుల్స్ కూడా రావు అలాంటి వ్యక్తులు కూడా ఈజీగా జాబ్ కొట్టియచ్చు అనమాట. చాలా ఈజీ. ఎందుకంటే మీకు జాబ్ కావాలని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఈజీగా వస్తుంది, వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఏదైనా సరే అండి, ఏదైనా మీకు కష్టపడితే మాత్రం జాబ్ రాదు, గుర్తెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నంబర్ సిరీస్ లో అసలు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాం చూడండి. ఇక్కడ ఆర్ఆర్బి అనేది ఇంగ్లీష్ లోనే ఉంటది, ఆ హిందీలో ఉంటది. హిందీలో ఉంటది అనమాట. మనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అప్పుడు ఏం చేస్తాం, అందుకని చెప్పేసి ప్రాక్టీస్ చేయాలి. చాలా ఈజీ ఉంటుంది, చాలా చాలా ఈజీ ఉంటుంది. అందుకని మన తెలుగు పీపుల్ చాలా చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టాలంటే నేను చెప్తాను కంపల్సరీగా ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది. ఇప్పుడు నంబర్ సిరీస్ ఇది రీజనింగ్ లో ఒక పార్ట్ అనమాట. దీని మీద క్వశ్చన్స్ ఎలా అడిగారంటే చూడండి, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఎప్పుడు అడిగారంటే 25/8/2022 వచ్చిన పేపర్ అనమాట. ఇది షిఫ్ట్ 1 అడిగారు అనమాట. ఇక్కడ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అరే నాకు వస్తుందా రాదా అని చెప్పేసి. చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మీరు కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. ఈ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ఈజీగా నేర్చుకోవాలనేది మీ తపనైతే
మీకు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? మీకు ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా చాలా డెడ్ ఈజీ అనమాట. ఇక్కడ మీకు చెప్తున్నాను ఒకటే ఒకటి. ఈ నంబర్ సిరీస్ లో ఈ నంబర్ సిరీస్ లో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నేర్పుతాను. క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందంటే చాలా ఈ డెడ్ ఈజీ. డెడ్ ఈజీ అంటే చూడండి, ఇక్కడ 43 ఒకటి ఇచ్చాడు, 80 ఒకటి ఇచ్చాడు, 117 ఇచ్చాడు, 154 ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి కొనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం వీటికి మధ్య డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ అంటే ఏంది, తీసివే అంటే దీనికి దీనికి మధ్య ఎంత యాడ్ చేయాలి, ఎంత కూడాలి, ఎంత తీసేయాలి, ఎంత భాగాహారం చేయాలి, ఎంత మల్టిప్లికేషన్ చేస్తే దీనికి ఆన్సర్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకోవాలనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టీస్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ దీనికి దీనికి మధ్య గ్యాప్ చూడాలి, దీనికి దీనికి మధ్య గ్యాప్, దీనికి దీనికి మధ్య గ్యాప్, దీనికి దీనికి మధ్య గ్యాప్. సపోజ్ ఏదన్నా స్క్వేర్ చేసి మల్టిప్లికేషన్ చేస్తాడా, స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాడా, స్క్వేర్ చేసి మల్టిప్లికేషన్ చేస్తున్నాడా అనేవి తెలియాలన్నమాట. ఇక్కడ చూడండి సింపుల్గా ఎలా అంటే ఈ రెండు నంబర్స్ కి మధ్య సపోజ్ 43కి 37 యాడ్ చేయండి. 43కి 37 యాడ్ చేస్తే 80 వస్తుంది. ఓకే. సపోజ్ 80కి ఈ 37 యాడ్ చేయండి, మళ్ళీ ఈ 80కి ఈ 37 యాడ్ చేయండి. 37 యాడ్ చేస్తే ఓకే 117 కరెక్ట్ అయింది. ఓకే కరెక్ట్. సపోజ్ ఈ 117కి 37 యాడ్ చేసాం అనుకోండి, 154 వచ్చింది. ఓకే వెరీ గుడ్. ఓకే చూడండి కరెక్ట్ గా అయితే ఈ రెండు నంబర్లకి ఏదైతే నంబర్ వచ్చిందో మిగతా అదంతా అలాగే సిరీస్ ఫాలో కావాలి. అది అది మైనస్లు అయినా కానీ దానికే సీరియస్ అంటే నంబర్ సిరీస్ అన్న నంబర్ సిరీస్ అంటే సీరియస్ గా ఉండాలి. ఇక్కడ ఏదైతే +37 వచ్చిందో ఇక్కడ ప్లస్ ఈ నంబర్ కి ప్లస్ లో ఉంటే అలా అయితే అలాగా, లేకపోతే మైనస్ ఉంటే సేమ్. ఇది ఒకటే సిరీస్ ఫాలో అవ్వాలి, ఏది వచ్చినా కానీ ఒకటే సిరీస్ ఫాలో కావాలి. ఇక్కడ +37 యాడ్ చేసి ఇక్కడ +37 యాడ్ చేస్తే 154 వచ్చింది. 154కి 37 యాడ్ చేస్తే ఎంత, 154కి 37 యాడ్ చేస్తే 37 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ 7 యాడ్ చేసి 61, 61 31 191, అంటే 191 ఈజ్ ద ఆన్సర్. ఇలాగ మనకి ఈజీగా అక్కడ ఆన్సర్లు కూడా ఇస్తాడు అనమాట. ఈజీగా సాల్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాగే ఉంటుంది అనమాట. ఇదే ఉంటుంది. ఇదే ఎలాంటి క్వశ్చన్స్ అడిగేది. ఇది ఎప్పుడు అడిగారు, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎప్పుడు 25/8/2022 అడిగారు. 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి, మళ్ళీ 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందుకని మీరు చాలా చాలా ఈగర్గా అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయండి, మీరు ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఎప్పుడు అడిగారు అది చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఎప్పుడు అడిగారంటే 2000 సేమ్ అదే 8 ఇప్పుడు షిఫ్ట్ 3 అనమాట. ఇప్పుడు అదే 2022 అని ఇప్పుడు షిఫ్ట్ 3. ఇప్పుడు షిఫ్ట్ 3కి ఏం క్వశ్చన్ అడిగారు చూడండి. ఇది ఎలా క్వశ్చన్ అడిగారు చూడండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు, ఇక్కడ 30 ఇచ్చాడు, ఇక్కడ 84 ఇచ్చాడు, ఇక్కడ 246 ఇచ్చాడు. తర్వాత నంబర్ కొనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 2s అంటే ఏంది, ఇక్కడ ఇందాక ప్రకారం చేస్తే 6కి ఏం చేసాము, +6 యాడ్ చేస్తే ఈ నంబర్ వస్తుంది. తర్వాత అలా ఉంది 37 ఇక్కడ +6 యాడ్ చేస్తే 18 రావాలి, కాదు 30 ఉంది. ఇక్కడ 30కి చూడండి మారిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఏం మారిపోతుంది, అంటే చూడండి 6 2s అయ్యింది కదా. అయితే ఎలా మారిపోతుంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 30 ఉంది అంటే చూడండి, సపోజ్ ఇంకోసారి చూడాలంటే 6తో మల్టిప్లికేషన్ అవుతుంది. 6 2s 12, 6 5s 30, ఇక్కడ 30 తర్వాత ఇంకా మారిపోతుంది అనమాట. అలాగా ఇప్పుడు దీన్ని మనం ఏం చెయ్యాలంటే ఇప్పుడు సింపుల్ గా ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ సింపుల్ గా ఈ రెండింటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండు మధ్య రిలేషన్ ఫైండ్ చేస్తే ఎంత యాడ్ చేశారు, +6 యాడ్ చేసాం. ఈ +6 యాడ్ చేసి ఏం చేసాము, +6 యాడ్ చేసిన తర్వాత ఈ నంబర్ వస్తే సెకండ్ నంబర్ వచ్చేసింది. దీనికి చూడండి, దీనికి కూడా ఈ నంబర్ రావాలంటే ఈ నంబర్కి తర్వాత ఇక్కడ ×1 వేసుకోండి. ఇక్కడ ఈ 6కి ×1 చేస్తే ఇప్పుడు ఈ 6ని 6 యాడ్ చేసి దాన్ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే 6 1 6 వస్తుంది. దానికి 12 యాడ్ చేసి 12 అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 వచ్చేసింది. 12 వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం 6 యాడ్ చేద్దాం. సపోజ్ 6 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 6 యాడ్ చేయాలంటే ఇప్పుడు మధ్యలో ఎంత ఉంది డిఫరెన్స్, 6 ఉంది. ఈ 6 కదా. ఈ 6ది ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈ 6తో ఇక్కడ 6తో 3ని మల్టిప్లికేషన్ చేద్దాం. 6 3s ఎంత 18. ఇక్కడ ఏదైతే యాడ్ చేసామో ఆ నంబర్కి
3తో మల్టిప్లికేషన్ చేసి ఈ 12కి యాడ్ చేయాలి. ఈ 12కి యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఇప్పుడు 12కి యాడ్ చేస్తే ఇక్కడ దీనికి రావాలంటే ఈ 6తో ఈ 3ని మల్టిప్లికేషన్ చేసి ఈ 12కి యాడ్ చేస్తే 30 అవుతుంది. ఇలాగా. తర్వాత ఇక్కడ చూడండి, ఈ నెంబర్కి రావాలంటే ఎంత ఉంది? మామూలుగా అయితే 30కి 54 యాడ్ చేయాలి. 30కి ఎంత ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 18 వచ్చింది. ఇక్కడ 18 యాడ్ చేయాలి. ఇక్కడ 18 యాడ్ చేయాలి. ఇక్కడ 18 యాడ్ చేస్తే ఈ 18కి ఇక్కడ ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేస్తే 8 3 ఎంత? 54. 8 3 ఎంత? 18 3 ఎంత? 18 3 ఎంత? అంటే ఇక్కడ వచ్చిన దానికి ఆన్సర్కి ఎంత చేయాలి? ఇక్కడ 30 వచ్చింది కదా, ఈ 30కి రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 84 కదా. ఈ 84 అంటే ఇక్కడ దీనికి కదా మనం యాడ్ చేయాల్సింది. 18 3 ఎంత? 54. ఈ ప్లస్కి యాడ్ చేస్తే ఎంత? 84. అంటే ఈ 18 3తో వేస్తే దీనికి యాడ్ చేయాలి. 54 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ మనకి ఇది 54 యాడ్ చేసాం. ఇక్కడ 54తో ఏం చేయాలి? ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 54కి 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది? 54కి 3తో మల్టిప్లికేషన్ చేస్తే 162 వచ్చింది. ఈ 160ని యాడ్ చేస్తే ఎంత? ఈ 84కి 246. ఈ 84కి 162 యాడ్ చేస్తే 246. ఈ 246కి ఇప్పుడు ఏం చేయాలి? మనం 162 వచ్చింది కదా, ఈ 162కి ఇంటూ 3 వేయాలి. 162 ఇంటూ 3 వేస్తే 486. ఈ 486కి ఈ 246ని యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేది ఎంత? 162 ఇంటూ 3 486. ఈ 486కి 246 యాడ్ చేస్తే 732. ఇది ఆన్సర్ అనమాట. ఇంకొకసారి చెప్తాను ఏనండి, మీకు అర్థమైంది అర్థం కాలేదు ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసామంటే ఈ నంబర్ ఉంది, ఈ నంబర్కి ఏం చేసాము? +6 చేసాం. 6 + 6 చేస్తే వచ్చేసింది. ఇక్కడ దీనికి ఎంత ఉంది? 18 యాడ్ చేయాలి. ఎంత? 18 రావాలి. ఈ 18 మధ్య రావాలి. ఈ 18 రావాలంటే తర్వాత దీనికి ఎంత రావాలి? యాడ్ చేయాలంటే దీనికి ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుంది? 54 యాడ్ చేయాలి. ఇక్కడ +54, ఇది +18. తర్వాత దీనికి రావాలంటే ఎంత రావాలి? మినిమం 142 ఆర్ 162 చేయాలి. +162 యాడ్ చేయాలి. తర్వాత దీనికి వచ్చేది ఎంత యాడ్ చేయాలి అనేది మనకు ఆన్సర్. ఇక్కడ ఈ 162 ఎలా వచ్చింది అనేది నీకు తెలుసా? 162 రావాలంటే మనం ఏదో క్యాలిక్యులేట్ చేయాలి కదా. అక్కడ 162 తెలియాలంటే ఎలా చేయాలి? ఇక్కడ ఈ 162 నీకు రావాలంటే ఇక్కడ 162 అని తెలిసింది. ఈ 162ని యాడ్ చేస్తేనే కదా ఈ 246 వచ్చేది. ఈ 246కి రావాలంటే ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ 6 వేసాం కదా, ఈ 6కి ఏం చేయాలి? ఇక్కడ రావాలంటే దీనికి ఎంత రావాలంటే ఈ 6ని ఇంటూ 3 చేసి మల్టిప్లికేషన్ చేస్తాం. 6 3 18. 18కి ఈ 12 యాడ్ చేస్తే 30. తర్వాత ఎంత రావాలి? ఎంత వచ్చింది? ఇక్కడ 18 వచ్చింది. ఈ 18కి ఎంత చేయాలి? ఇక్కడ 3తో మల్టిప్లికేషన్. 18 3s 54. 54కి 30 యాడ్ చేస్తే 84. ఎంత వచ్చింది? 54. ఈ 54 ఇంటూ 3, 54 ఇంటూ 3 చేస్తే 162. ఇక్కడ 162 వచ్చింది. ఈ 162 ఇంటూ 3 చేస్తే 4 ఎంత? 486 వస్తుంది. 486. ఈ 486కి ఈ 246 యాడ్ చేస్తే 732 వస్తుంది అనమాట. ఇది ఇలాగ సాల్వ్ చేయాలి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపరే. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరే. తర్వాత చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అంతా మనకు మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ వస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఏం ఇచ్చారంటే చూడండి, అదేంటిదంటే సేమ్ అలాంటిదే ఇంకొక క్వశ్చన్ ఏం ఇచ్చారు? ఇది కూడా షిఫ్ట్ 3నే. ఏం క్వశ్చన్ ఇచ్చారో చూడండి. ఇక్కడ
15 ఇచ్చారు, తర్వాత 16 ఇచ్చారు, తర్వాత 32 ఇచ్చారు, తర్వాత 35, 140 ఇచ్చారు. తర్వాత ఇక్కడ నంబర్ ఎంత కొనుక్కోవాలి, ఇక్కడ నంబర్ కొనుక్కోవాలంటే చూడండి ఇక్కడ ఎంత ఇచ్చారు, 15 తర్వాత 16 ఇచ్చారు, 16 తర్వాత 32 ఇచ్చారు, 32 టూ సార్ 35 ఇచ్చారు, 35 తర్వాత 140 ఇచ్చారు. అసలు దీనికి ఎక్కడైనా ప్లస్ చేసాం, ఇక్కడ ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా ఏం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి ఎలా కొనుక్కోవాలంటే ఇలాగే ఉంటుంది అనమాట. ఏమనేది జస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి దీనికి ఏం సపోజ్ దీనికి దీనికి ఏం చేస్తే వచ్చింది, +1 యాడ్ చేస్తే 16 అయింది. ఓకే, తర్వాత ఏం చేసాం, దీనికి ఈ 16 కి ఇంటూ 2 చేస్తే 32 వచ్చింది. ఓకేనా, సపోజ్ అంతే కదా, అంతే కదా. ఇక్కడ చూడండి దీనికే 1 యాడ్ చేసాము, ఈ నంబర్కి యాడ్ చేస్తే 1 యాడ్ చేసాము, 1 యాడ్ చేసి ఇది వచ్చింది. ఈ రెండు నెంబర్ రావాలంటే ఈ నంబర్తో 2ను మల్టిప్లికేషన్ చేసాం, 2ను మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 32 వచ్చింది. ఇప్పుడు 32 వచ్చింది కదా, దీనికి ఏం చేయాలి, ఇక్కడ ఇందాక 1 యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి దరిద్రకు సమాధానం వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ +3ని యాడ్ చేయాలి, +3 అంటే 1 3ని, తర్వాత దీంతో తర్వాత చూడండి ఇక్కడ 35 వచ్చింది కదా, ఈ 35కి రావాలంటే 35 రావాలంటే ఎంత, ఇక్కడ చూడండి 35 రావాలంటే ఇక్కడ ఎంతతో మల్టిప్లికేషన్ చేయాలి, 140 రావాలంటే 140 రావాలంటే మినిమం 4, ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ చేయాలి, అంతే కదా. 4తో మల్టిప్లికేషన్ చేయాలి, 4తో మల్టిప్లికేషన్ చేస్తే 140 వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వస్తుంది చూడండి, ఇక్కడేమో ఆడ్ నంబర్స్ నేమో ఎడిషన్ చేశాడు, ఈవెన్ నంబర్స్ తో మల్టిప్లికేషన్ చేశాడు. తర్వాత 1 2 3 4 అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, దీనికి సింపుల్ గా ఇప్పుడు మల్టిప్లికేషన్ దాని ముందు మల్టిప్లికేషన్ అయింది కదా, తర్వాత దానికి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎంత ఎడిషన్ చేయాలి, 1 3 అయిపోయింది. తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 5, 5ని దీనికి ఎడిషన్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. దిస్ ఈస్ ద 145, దిస్ ఈస్ ద అనదర్ ఆన్సర్. ఇది కూడా 2022 షిఫ్ట్ 3లో ఇచ్చారనమాట. ఒక్కొక్కసారి 15 16 ఏం చేశాడు, 1 యాడ్ చేసామంటే 15కి 1 యాడ్ చేస్తే 16 వచ్చింది. ఓకే, ఇది వచ్చింది. తర్వాత 16 2 32 అంటే 16కి 32 రావాలంటే రిలేషన్ ఏంది, 2తో మల్టిప్లికేషన్ చేశాడు. ఓకే, తర్వాత 32 ఉంది, ఇక్కడ 32కి 35 దగ్గర సంబంధం ఉంది. అంటే ఏం చేస్తాను, 32కి 3 యాడ్ చేసి, అంటే ఇక్కడ ఎడిషన్ చేసేటప్పుడు అంటే కూడేటప్పుడు ఏం చేశాడంటే 1 3 5లు కూడుకుంటూ వెళ్ళాడు, మల్టిప్లికేషన్ చేస్తేనే 2 4 6తో వచ్చింది అనమాట. సపోజ్ దీని తర్వాత రావాలంటే ఏం చేయాలి, దీని తర్వాత రావాలంటే ఏం చేయాలి, దీని 145 ఇంటూ 6 వేసుకోవాలి, 145 ఇంటూ 6 వేసుకుంటే తర్వాత నంబర్ వచ్చింది అనమాట. అలాగా అంటే చూడండి ఇక్కడ 1 2 3 4 5 వచ్చింది, కాకపోతే సీరియస్ గా ఉంది, 1 2 3 4 5 సీరియస్ గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడేం ఫస్ట్ దానికి ఏం ప్లస్ యాడ్ చేశాడు, దీంతోనే 2తో మల్టిప్లికేషన్ చేశాడు, దీంతోనే 3 యాడ్ చేశాడు, తర్వాత వచ్చే నెంబర్కి 4తో మల్టిప్లికేషన్ చేశాడు. అలాగా దీన్ని నంబర్ సిరీస్ అంట, సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటాం అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నన్ను అడగండి, మీకు ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఈజీ, కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సపోజ్ ఈసారి రాలేదు, ఈసారి రాకపోతే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లైక్, అంతే కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అరే అన్ని పోస్టులు ఉన్నాయి, నాకు వస్తుందా రాదా, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఇవన్నీ అనుకుంటే అలాగే అనుకుంటూ ఉండిపోతాం. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ జరిగిన ప్రతిసారి అన్ని టీంలు గెలుస్తాయా, లేదా వరల్డ్ కప్ జరుగుతుంది, వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి అన్ని టీంలు గెలుస్తాయా, ఏదో ఒక టీమే గెలుస్తుంది. ఆ వరల్డ్ కప్ లో రావాలి అంటే ఆ 12 మెంబర్స్ లో దేశం మొత్తం మనకి 120 crore పైన పీపుల్ ఉంటే 11 మందినే సెలెక్ట్ చేశారు. అంత మందిలో ఉన్నప్పుడు అంతమంది బాగా ఆడాలి, అందరూ బాగా ఆడాలి. అరే నేను బాగా ఆడగలనా అనుకుంటే అలాగే ఉండిపోతాం అనమాట. అందుకని చెప్పి మీకు క్లాసులు ఇవ్వడానికి కాదు, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక సమ్ చెప్తాను. ఇది షిఫ్ట్ 1 అడిగారు అనమాట. ఇక్కడ షిఫ్ట్ 1 అడిగారు. ఈ షిఫ్ట్ 1 అడిగితే ఎలా ఉందో చూద్దాం. సేమ్ అదే ఇయర్ షిఫ్ట్ 1 అడిగారు అనమాట. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఎలా ఉందో చూడండి. సీక్వెన్స్ 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 13 ఉంది, ఇక్కడ 17 ఉంది, తర్వాత ఇక్కడ ఏముంది, 20 ఉంది, తర్వాత 22 ఉంది, తర్వాత నంబర్ ఎంత కొనుక్కున్నారు. ఇలాంటి క్వశ్చన్సే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్సే మనం చేయాల్సింది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం చేసేది ఎడిషన్ డివిజన్ సబ్ట్రాక్షన్సే. ఓకేనా, ఎడిషన్ డివిజన్ సబ్ట్రాక్షన్సే. ఇవి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అరే నాకు అలా ఉంది క్వశ్చన్ ఎలా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, అన్ని ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే 13 యాడ్ చేసాం, 13కి ఇక్కడ చూడండి సింపుల్ గా చూస్తే, ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత యాడ్ చేశాడు, 8కి 5 యాడ్ చేస్తే +5 యాడ్ చేస్తే 13 వచ్చింది. తర్వాత 13కి 4 యాడ్ చేస్తే, అంటే 13కి 4 కలిపితే +4 కలిపాడు అంటే 17 వచ్చింది. ఇక్కడ చూడండి 5 4 అయింది, 4 తర్వాత ఏం రాలి, 17కి 3 కలిపితే +3
అంటే తగ్గిపోతొస్తుంది. తర్వాత ఏం చేయాలి? దీనికి ఎంత యాడ్ చేసాడు? 2 యాడ్ చేసాడు. తర్వాత వచ్చే నంబర్‌కి ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే ఎంతొచ్చింది? 21 ఉంది. సపోజ్ ఈ 21 వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ నంబర్ కొనుక్కో దీనికేం చేయాలి? ఈ 0 యాడ్ చేయాలి. 0 యాడ్ చేస్తే ఎంతొచ్చింది? మళ్ళీ సేమ్ అదే వచ్చిందన్నమాట. ఇలాంటి క్వెషన్స్ అడిగేది. ఇది చూడండి ఎంత సిల్లీగా ఉందో. సిల్లీగా ఉందా? ఈజీగా ఉందా? దీనికి ఏమైనా నేర్చుకోవాలా? కాకపోతే ఏంటంటే మనకి అడిషన్, సబ్ట్రాక్షన్స్ కొన్ని ప్రాక్టీస్ చేయాలంతే. ఇదనమాట. 8 ఎలా మారుతుంది? నంబర్ సీరీస్ ఎలా ఇక్కడ చూడండి. నంబర్ సీరీస్ ఎలా ఇక్కడ అన్ని చూడు. మళ్ళీ 5, 4, 3, 2, 1 ఇది కింద నుంచి వచ్చిందన్నమాట సీరీస్. దీన్నే నంబర్ సీరీస్ అంటాం. సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటాం. కంపల్సరీగా క్వెషన్ పడుతది. కంపల్సరీ క్వెషన్ వస్తది. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ కూడా ఎలాంటి షార్ట్ కట్ ట్రిక్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు నేర్చుకోవాల్సిందంటే నాకు జాబ్ రావాలి, జాబ్ వస్తది, జాబ్ వస్తది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో కంపల్సరీగా అప్లై చేయండి. 22వ తారీఖు దాకా ఉంది. రెండో నెల. మీరు అప్లై చేసుకోవటం నాకు రావట్లేదు అనుకున్నా గాని నా దగ్గరికి రండి. మీకు అప్లై చేసిస్తాను. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఇంకా 1 మంత్ అప్లై చేసుకోవడానికి 1 మంత్ ఉంది. ఇప్పటి నుంచే సిలబస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కడైతే నేను కోచింగ్ సెంటర్స్‌కెళ్ళలేకపోతున్నాను అనుకుంటున్నారో, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కొనుక్కోండి. తర్వాత సిలబస్ ముందు పెట్టుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. నేర్చుకోండి. ఇంకా అది కూడా నాకు కుదరదు మీకు నేర్చుకుంటానంటే మా ఇంటి దగ్గర రండి. మీకు కంపల్సరీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇలాగా కనెక్ట్ అయ్యి చెప్తాను మీకు. థాంక్ యూ. ఇది ఒక క్వెషన్ అన్నమాట. ఇంకో క్వెషన్ చూద్దామంటే లేదు. ఇంతటి వరకు ఈ రోజుకి సీరీస్ వరకు ఇంతవరకు చాలా ఈజీ అన్నమాట. తర్వాత నంబర్ సీరీస్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తానంటే ఆల్ఫాబెటిక్ కోడింగ్స్ అంటే ఏబీసీడీల మీద క్వెషన్స్ వస్తాయి అసలు. అందరికి ఏబీసీడీలు అడుగుతాయి. ఏబీసీడీలు అంటారు కదా! ఏబీసీడీల మీద 2, 3 క్వెషన్స్ వస్తాయి. అవి ఎలా చెప్పాలో అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానెల్‌లో కంటెంట్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఇన్ఫర్మేషన్ చేరవేయండి. నేనంతా మీకు మొత్తం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ జాబ్ కావాలా? నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు కంపల్సరీ జాబ్ తెప్పించే బాధ్యత నాది అని నేను మీకు మాటిస్తాను. థాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తాను. ఇంకా